ఒక అద్భుతం చేశారు రేవంత్ రెడ్డి, మెచ్చుకోవాలి. క్రికెట్ అసోసియేషన్ ని ఏడిపించడం, ఏదైతే సన్ రైజర్స్ హైదరాబాద్ వాళ్ళని మామూలుగా వాళ్ళకి 20% టికెట్లు ఇస్తారు, ఆ టికెట్లు చాలా అదనంగా ఇవ్వమన్నారు. అట్లా కష్టమండి అంటే అక్కడ ఉన్నటువంటి ఎస్ఆర్హెచ్కి అద్దెగట్టి తీసుకుంటుంది. ఒక గ్యాలరీ వాళ్ళకి సంబంధించినటువంటి ఒక ప్లేస్ని మొత్తాన్ని తాళం వేసేసి తన జేబులో పెట్టేసుకున్నాడు. అదేమంటే ఎక్స్ట్రా ఇస్తేనే అన్నాడు. ఇది ఒక బెదిరింపు. దీని మీదన ఆ రోజునే సీరియస్ అయింది ప్రభుత్వం. ఇదే ఎస్ఆర్హెచ్ ఓపెన్ అనౌన్స్ చేసింది. దాని మీద విజిలెన్స్ విచారణకు ఆదేశించింది తెలంగాణ ప్రభుత్వం. విజిలెన్స్ నివేదిక తర్వాతన నిజమేనని తేల్చి ఇప్పుడు ఆ అంశానికి సంబంధించి సిఐడి కేసు పెట్టమంది, సిఐడిని విచారణ చేయమంది. సిఐడి ఇప్పుడు ఏకంగా హెచ్సిఏ అధ్యక్షుడిని అరెస్ట్ చేయడం అన్నటువంటిది చాలా కీలకమైనటువంటి అంశం. ఇంతవరకు ఎవరూ సాహసించలేదు. క్రికెట్ అసోసియేషన్కి సంబంధించినటువంటి వాళ్ళని అరెస్ట్ చేయడానికి ఒక మంచి ఆలోచన చేశారు. ఈ విషయంలో రేవంత్ రెడ్డిని అభినందించాలి.